ఆయన నాటకాలు వేస్తుండేవారు. వెంకట్రావు గారి మేనమామ జేఆర్కే నాయుడు గారి కూతురు అంజనాదేవి గారిని వెంకట్రావు గారికిచ్చి 1954లో వివాహం చేశారు. అప్పటికి అంజనాదేవి గారి వయసు కేవలం 15 సంవత్సరాలే. అంజనాదేవి గారు 7 నెలలు గర్భిణిగా ఉన్నప్పుడు ఏఎన్ఆర్ నటించిన అర్ధాంగి సినిమా చూడడానికి భర్తతో కలిసి గుర్రపు బండిలో పాలకొల్లు వెళుతుండగా మార్గం మధ్యలో ఆ గుర్రపు బండికి రాయి తగిలి తిరగబడిపోయింది. అంజనాదేవి గారు కూడా పడిపోయారు. కడుపులో బిడ్డకి ఏమైనా అయ్యిందేమో అని కంగారు పడుతూ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ చెకప్ చేసి కడుపులో బిడ్డ క్షేమంగా ఉన్నాడని చెప్పడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాక్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత 1955 ఆగస్టు 22న మన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అలియాస్ శివశంకర వరప్రసాద్ గారు ఉదయం 10:05 మొగల్తూరులో ఉన్న అమ్మమ్మ గారింట్లో జన్మించాడు. చిరంజీవి గారి తాత శివభక్తులు కావడం చేత మనవడికి శివశంకర్ వరప్రసాద్ అని నామకరణం చేశారు. ఇంట్లో అందరూ శంకరం బాబు అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆ రోజుల్లో మొగల్తూరులో త్రాగడానికి మంచినీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారట. 1-2 నూతులున్నా వాటిలో నీళ్లు ఉండేవి కాదు. దాంతో జేఆర్కే నాయుడు గారు తన ముద్దుల మనవడు శివశంకర్ పేరు మీద పూజ చేయించి వాళ్ళింటి వెనకాల ఆవరణలో ఒక పెద్ద బావి తీయించారు. వెంటనే నీరు పడింది. అప్పట్నుంచి శంకరం బాబు తాతకి సెంటిమెంట్ అయిపోయాడు. దాంతో మనవడి పేరు మీద ఒక రైస్ మిల్లు కూడా ప్రారంభించారు ఆయన. శంకరం బాబు పుట్టినరోజు ఆగస్టు 22 వచ్చిందంటే తాత ఎంతో గొప్ప అయిపోయి ఒక మైక్ సెట్ ఏర్పాటు చేసి దేవుడి పాటలు, సినిమా పాటలు ప్లే చేసేవారు. మనవడిని తన గుండెలపై ఆడించుకునేవారు. అలా ముద్దుగా మనవడితో ఆడుకుంటున్న రోజుల్లో ఒకసారి జేఆర్కే నాయుడు గారికి ఆరోగ్యం దెబ్బతిని జబ్బు చేసింది. 4 సంవత్సరాల తన మనవడిని గుండెలపై పడుకోబెట్టుకుని, ఒరే నాన్న, నువ్వు జీవితంలో చాలా సాధిస్తావురా అని దీవించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణించారు. అప్పటి నుంచి అమ్మమ్మ రాధాబాయి గారు మనవడిని అల్లారు ముద్దుగా చూసుకునేవారు. వెంకట్రావు గారికి మొగల్తూరు నుండి నిడదవోలుకి బదిలీ అయ్యింది. నిడదవోలు వచ్చాక 1961 అక్టోబర్ 29న నాగేంద్రబాబు గారు జన్మించారు. అప్పటికి శివశంకర్ వరప్రసాద్ గారు 1వ తరగతి చదువుతున్నాడు. తరువాత వెంకట్రావు గారికి గురజాలకి బదిలీ అయ్యింది. మరో 10 నెలల తరువాత మంగళగిరికి బదిలీ చేశారు. అక్కడి నుంచి పొన్నూరుకి బదిలీ చేశారు. ఇలా బదిలీలు అవ్వడంతో సంవత్సరానికి ఒక ఊరు మారాల్సి వచ్చేది. ఈ బదిలీలు జరుగుతున్నప్పుడే వారికి విజయదుర్గ, మాధవి అనే మరో 2 కూతుళ్ళు జన్మించారు. అంటే చిరంజీవి గారికి చెల్లెళ్ళు. అయితే శంకరం బాబు ప్రతి సంక్రాంతికి, వేసవి సెలవులకి అమ్మమ్మ గారింటికి వెళుతుండేవారు. వెంకట్రావు గారికి నాటకాలు వేసే అలవాటు ఉండేది. అప్పుడప్పుడు సినిమా ప్రయత్నాలు కూడా చేసేవారు ఆయన. డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు నిర్వహించిన తేనె మనసుల సినిమా ఆడిషన్స్కి వెంకట్రావు గారు వెళ్ళారు. అప్పటికి శంకరం బాబుకి 9 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ సినిమాలో వెంకట్రావు గారు సెలెక్ట్ అయ్యారు. అయితే ఎక్కువ రోజులు షూటింగ్ కావడం చేత ఉద్యోగానికి సమస్య వస్తుందని భయంతో ఆ సినిమాలో నటించలేకపోయారు వెంకట్రావు గారు. ఆ పాత్ర తరువాత గుమ్మడి గారు చేశారు. ఆ సినిమాతోనే సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా పరిచయం అయ్యారు. శంకరం బాబు చెల్లెలు విజయదుర్గని, తమ్ముడు నాగబాబుని జాగ్రత్తగా స్కూల్కి తీసుకొస్తుండేవారట. మన శివశంకర్కి స్టాంప్స్ సేకరించే అలవాటు కూడా ఉండేది. ఆ స్టాంప్స్ అన్నీ ఒకరోజు స్కూలుకు తీసుకెళ్లి ఉపాధ్యాయులకి, తోటి విద్యార్థులకి చూపించాడు. దాంతో అందరూ మెచ్చుకొని తన అలవాటుని ప్రశంసించారు. అందులో ఒక విద్యార్థి, ఒరే శంకర్, నేను కూడా స్టాంప్స్ సేకరిస్తున్నాను తెలుసా అన్నాడు. అవునా, అయితే రేపు తీసుకొని రారా, నేను కూడా చూస్తాను అని శంకరం బాబు అన్నాడు. మరుసటి రోజు ఆ అబ్బాయి స్టాంప్స్ ఆల్బమ్ తెచ్చాడు. శంకరం బాబు ఒక్కొక్క స్టాంప్స్ చూస్తూ ఒక స్టాంప్స్పై శంకరం కళ్ళు పడ్డాయి. దానిని తనకిమ్మని అడిగాడు. ఎందుకంటే శంకరం బాబు దగ్గర అలాంటి స్టాంపు లేదు. కానీ ఆ అబ్బాయి ఇవ్వలేదు. అలా 2-3 రోజులు అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో సెలవు రోజు శంకరం బాబు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి, ఒరేయ్, నీ స్టాంప్స్ ఉన్న ఆల్బమ్ ఇస్తావా, మరొక్కసారి చూస్తాను అన్నాడు. ఆ అబ్బాయి ఆల్బమ్ ఇచ్చి అక్కడే నిలబడి ఉన్నాడు. దాంతో శంకరం బాబు, ఒరేయ్, కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా, దాహంగా ఉంది అన్నాడు. నీళ్ల కోసం ఆ అబ్బాయి లోపలికి వెళ్ళగానే శంకరం బాబు ఆ స్టాంప్స్ తీసేసి జేబులో వేసుకున్నాడు. తర్వాత నీళ్లు త్రాగి ఇంటికి వచ్చేశాడు.
చేశాడు. ఈ విషయం ఆ అబ్బాయి పసిగట్టి శంకరబాబు ఆల్బమ్ నుండి 5 స్టాంప్స్ కొట్టేశాడు. ఈ విషయం శంకరబాబు పసిగట్టలేకపోయాడు. 2 రోజుల వరకు చూసినా ఆ అబ్బాయి స్కూల్లో కూడా అడగలేదు. అయితే శంకరబాబులో తప్పు చేశాననే అపరాధ భావం వచ్చి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి, ఒరేయ్, నేను నీ ఆల్బమ్ నుంచి నీ స్టాంప్స్ తీసేశాను, నన్ను క్షమించరా అని ఆ స్టాంప్స్ ఇచ్చేశాడు. దాంతో ఆ అబ్బాయి కూడా, ఒరే శంకర్, నేను కూడా నీ ఆల్బమ్ నుండి 5 స్టాంప్స్ దొంగిలించాన్రా, ఇవుగో అని ఇచ్చేశాడు. ఇదంతా శంకరంబాబు 6వ తరగతిలో ఉన్నప్పుడు జరిగింది. ఒకరోజు శంకరంబాబు, నాగబాబు ఇద్దరూ కూడా వాళ్ళ నాన్నగారు స్టేషన్కి వెళ్ళిపోయారనుకొని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆయన స్టేషన్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ పోట్లాడుకోవడం చూసి, నేను స్టేషన్కి వెళ్ళిపోతే మీరిద్దరూ చేసే పని ఇదా అని ఇద్దరిని చితకబాదేసి ఒక చిన్న హోటల్ దగ్గరికి ఈడ్చుకెళ్ళి వాళ్లతో ప్లేట్స్ కడిగించారు. మీరు చదువుకోకుండా ఇంట్లో అల్లరి చేస్తే భవిష్యత్తులో ఇదే గతి పడుతుంది అని ప్రాక్టికల్గా చెప్పారు. తరువాత కొడుకులిద్దరిని బుజ్జగించి వాళ్ళకి బిల్లలు కొనిచ్చారు. 6వ తరగతి అయిపోయాక 7వ తరగతి మాత్రం శంకరబాబు మొగల్తూరులో అమ్మమ్మ గారి దగ్గర చదువుకున్నాడు. 8వ 9వ తరగతులు బాపట్లలో అమ్మనాన్నల దగ్గర చదువుకున్నాడు. 1968-69 ప్రాంతంలో వెంకట్రావు గారిని తన మిత్రుడు ఏకంబేశ్వర్ గారు దర్శకుడు కావడం చేత మద్రాసు పిలిపించి జగత్ కిలాడీలు, జగత్ జట్టీలు అనే 2 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు ఇచ్చారు. ఉద్యోగానికి ప్రమాదం వస్తుందేమోనని ఆయన తక్కువ రోజులు షూటింగ్ ఉండేటట్టు చూసుకున్నారు. 8వ 9వ తరగతులు బాపట్లలో అయిపోయాక 10వ తరగతి మళ్ళీ మొగల్తూరులో అమ్మమ్మ దగ్గర చదువుకున్నాడు శంకరంబాబు. ఆ సమయంలోనే 1971 సెప్టెంబర్ 2న చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ జన్మించాడు. శంకరంబాబు 10వ తరగతి చదువుకుంటున్న సమయంలో కొంతమందిని అనుకరించి అమ్మమ్మని వాళ్ళింటికి వచ్చేవారిని పగలబడి నవ్వించేవాడట. ఆ సమయంలో స్కూల్లో ప్రకాష్ అనే తన స్నేహితుడు పరందామయ్య గారి పరధ్యానం అనే నాటకానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శంకరంబాబుకి అందులో వేషం లేకపోయినా రిహార్సల్ చూడడానికి వెళ్ళేవాడు. ఆ రిహార్సల్లో పరందామయ్య పాత్రధారి సరిగ్గా చేయట్లేదని అతనికి చిన్న చిన్న సలహాలు చెబుతుండేవాడు శంకరంబాబు. దానికి ఆ పాత్రధారి, నువ్వు బయట నుండి చెబుతావు, నటిస్తే తెలుస్తుంది ఆ నొప్పేంటో అన్నాడు. ఆ మాటలు విని శంకరంబాబు ఛాలెంజ్గా తీసుకొని ఆ పాత్రని రిహార్సల్ చేసి స్కూల్ యానివర్సరీ రోజు ప్రదర్శించారు. ఆ పాత్రలో శంకరంబాబు నటనకి, హాస్యానికి అందరూ ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ ప్రశంసించారు. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి నటనా జీవితం మొదలైంది. ఆ తర్వాత మరో 2-3 నాటకాల్లో నటించి ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు. 10వ తరగతి అయిపోయాక వెంకట్రావు గారు కొడుకుని ఎస్ఐని చేయాలని ఆ దిశగా చదువుకోమన్నారు. అయితే ఒకరోజు ఒక జ్యోతిష్యుడు వచ్చి, మీ అబ్బాయిని డాక్టర్ని చేస్తే బాగుంటుందని అంజనాదేవి గారితో చెప్పాడు. దాంతో ఆమె శంకరంబాబుని మెడిసిన్ చదవమన్నారు. వెంకట్రావు గారు కూడా చేసేదేం లేక భారీ మాట ప్రకారం ఒంగోలులో ఉన్న సిఆర్ శర్మ కాలేజీలో బైపీసీ గ్రూపులో చేర్పించారు. బైపీసీ కావడం చేత ఒక్క సైన్స్ సబ్జెక్టు మీదే ఫోకస్ పెట్టాడు. అందుచేత తెలుగు సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దాంతో వాళ్ళ నాన్న తిడతారనే భయంతో ఇంట్లో మౌనంగా ఉండేవారు శంకరంబాబు. అది గమనించిన వాళ్ళ నాన్నగారు, ప్రసాద్, దిగులు చెందకరా, అయిందేదో అయింది అని కొంత డబ్బులు ఇచ్చి నీ మిత్రులతో కలిసి సినిమాకు వెళ్ళు, కొంత బాధ అయినా పోతుంది అన్నారు. అయితే శంకరంబాబు వాళ్ళ నాన్నగారి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడు. తిడతాడనుకున్న తండ్రి డబ్బులిచ్చి మరీ సినిమాకి వెళ్ళమంటున్నాడు అనుకొని మనసులో గిల్టీ ఫీలింగ్తో, ఇంకెప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు, నాన్నని ఇబ్బంది పెట్టకూడదు అని మనసులో నిశ్చయించుకున్నాడు. అలాంటి రోజుల్లో ఒక 15-16 సంవత్సరాల వయసున్న అబ్బాయి దొంగతనం చేయడానికి ఒకరోజు వాళ్ళ ఇంట్లో దూరాడు. ఆ అబ్బాయిని వెంకట్రావు గారు పట్టుకొని చితక్ కొట్టేసి ఇంట్లో ఉన్న ఒక స్తంభానికి కట్టేసి, వీడిని ఇక్కడే చూస్తూ ఉండండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తాను అన్నారు. అయితే వెంకట్రావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అంజనాదేవి గారు ఆ అబ్బాయికి కట్లు విప్పి, నువ్వు నా కొడుకు లాంటోడివేరా, ఈ వయసులో నీకు దొంగతనం చేసే కర్మ ఎందుకు వచ్చింది, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అతడి క్షేమ సమాచారాలు అడిగి ఆ అబ్బాయి వీపుకి వెన్నపూస రాసి కొంచెం భోజనం కూడా పెట్టి జాగ్రత్తగా కష్టపడి బ్రతుకు, ఇకపై ఎప్పుడూ దొంగతనం చేయకు అని పంపించేశారు. అప్పుడు అదంతా శంకరంబాబు, నాగేంద్రబాబు చూసి తన తల్లి మనసు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన వెంకట్రావు గారు భార్య చేసిన పనికి, నాకు తెలుసు నువ్వు ఇలాంటి పనేదో చేస్తావు అని భార్యపై కేకలు వేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు.
శంకరంబాబు ఇంటర్ పాస్ అయ్యాడు కానీ అతనికి సైన్స్ వంటబట్టలేదని అర్థమైంది. ఆ తర్వాత మొగల్తూరు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నర్సాపూర్లో వైఎన్ కాలేజీలో బీకాంలో చేరాడు. ఇక్కడ చదువుకుంటూనే ఎన్సీసీలో కూడా చేరాడు. ఎన్సీసీలో చేరాక అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు ఎన్సీసీ తరపున రిపబ్లిక్ రోజున ప్రదర్శన కూడా ఇచ్చాడు. ఇందిరాగాంధీ అని ఎందుకన్నానని మీకు డౌట్ ఉంటే కింది డిస్క్రిప్షన్లో ఇందిరాగాంధీ గారి బయోగ్రఫీ లింక్ ఇచ్చాను, చూడండి. నర్సాపురంలో 1975-76 ప్రాంతంలో డిగ్రీ కూడా పూర్తి చేసేశాడు శంకరంబాబు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి తెలియకుండా పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై కూడా చేసేశాడు. కొన్ని రోజులు పోయాక వాళ్ళు ఇంటర్వ్యూస్కి రమ్మని కాల్ లెటర్ పంపించారు. ఆ లెటర్ వెంకట్రావు గారికి అందింది. దాన్ని చూసి అగ్గి మీద గుగ్గిలముల శంకరంబాబు మీద ఫైర్ అయిపోయారు వెంకట్రావు గారు. ఏంట్రా ఇది, నేను ఏమవ్వమన్నాను, నువ్వేమి చేస్తున్నావు అని గద్దించారు. దాంతో శంకరంబాబు కొంచెం భయపడి, నాన్నగారు నాకు నటనంటే చాలా ఇష్టం, అందుకని పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి శిక్షణ తీసుకుందాం అనుకుంటున్నాను అని అన్నాడు. దాంతో వెంకట్రావు గారు తల పట్టుకొని, నువ్వేంట్రా ఇలా తయారయ్యావు, ఎస్ఐ జాబు కోసం ప్రయత్నించిరా అంటే మీ అమ్మ డాక్టర్ని చేయించాలని బైపీసీ తీయించింది, పోనీ అదైనా చేసేవంటే అది చేత కావట్లేదు అన్నావు, అందుకని ఏదైనా ఉద్యోగం చేసుకోవడానికి పనికొస్తుందని బీకాంలో చేర్పించాను, ఇప్పుడేమో సినిమాలు షికార్లు అంటున్నావు, నీ తరువాత పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిన్ను చూసి ఏమవుతారో నీలా తయారవుతారేమో అని తిట్టుకున్నారు. నేను చాలా కష్టాలు పడ్డానురా, సినిమా అవకాశాలు రావు, ఇండస్ట్రీలో నా సమయం కూడా వృధా అయిపోయింది, నీ సమయాన్ని వృధా చేసుకోకు అన్నారు. కానీ శంకరంబాబు మనసు మాత్రం మారలేదు. దాంతో, నాన్నగారు మీరన్నట్లే ఒక పని చేస్తా, ఐసీడబ్ల్యూ చదవడానికి మద్రాసు వెళ్తా, అందుకైనా ఒప్పుకోండి అన్నాడు. దానికి వాళ్ళ నాన్నగారు సంతోషంతో మనోడు దారిలోకి వచ్చాడని ఒప్పుకున్నారు. 1977 జనవరి 22వ తేదీన మద్రాసు వెళ్లే రైలు ఎక్కారు. తన మిత్రుడు రఘురామ్ ఉంటున్న చిన్న గదిలో షేరింగ్ పద్ధతిలో దిగాడు. ఆ గది అద్దె 25 రూపాయలు, చెరో 12.5 రూపాయలు చెల్లించేవారు. ఖర్చుల కోసం వాళ్ళ నాన్నగారు నెలకి 100 రూపాయలు పంపించేవారు. ఐసీడబ్ల్యూ కోర్సు కోసం కాలేజీలో చేరి పగలంతా చదువుకుంటూ సాయంత్రం వెస్ట్రన్ డ్యాన్స్ క్లాసులకి వెళ్ళేవాడు. తర్వాత డైలాగ్ డెలివరీలో ఎవరో శిక్షణ ఇస్తున్నారని తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలాగ్ డెలివరీలో శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలోనే సౌత్ ఇండియా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారు నటనపై ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి అనే ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన చూసి శంకరంబాబు అప్లై చేశాడు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి కాల్ లెటర్తో పాటు కొన్ని డైలాగ్స్ కూడా పంపించారు. ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు శంకరంబాబు. అక్కడ మహానుభావులైనటువంటి దాసరి గారు, చిత్తజల్లు పుల్లయ్య గారు, కె విశ్వనాథ్ గారు, డివివి రాజు గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. శంకరంబాబుని పిలిపించి, మీ ఇంట్లో వాళ్ళ అనుమతితోనే వచ్చావా అని ముందుగా అడిగారు. అవునండి, మా నాన్నగారి అనుమతితోనే వచ్చాను అని ఒక చిన్న అబద్ధం చెప్పాడు. సరే అయితే మేము పంపించిన డైలాగ్స్ చెప్పు అన్నారు. శంకరంబాబు ఆ డైలాగ్స్ చెప్పాడు. తర్వాత నీ సొంతంగా ఏదైనా చేసి చూపించు అన్నారు. తను అప్పుడే నేర్చుకుంటున్న వెస్ట్రన్ డ్యాన్స్ని చేసి చూపించాడు. అది కూడా వాళ్ళకి బాగా నచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చిన వారిలో 7గురిని ఎంపిక చేశారు. అందులో ఒకరు అమ్మాయి కాగా శంకరంబాబు నెంబర్ 3గా ఎంపికయ్యారు. ఈ ఇన్స్టిట్యూట్లో రాజీవ్ కనకాల అమ్మగారు లక్ష్మీ దేవదాసు గారు కూడా నటనా శిక్షకురాలుగా పనిచేశారు. ఈ ఇన్స్టిట్యూట్లో మొదటి బ్యాచ్ రజనీకాంత్ గారిదైతే చివరి బ్యాచ్ చిరంజీవి గారిది. తను అద్దెకున్న గది నుంచి ఇన్స్టిట్యూట్కి చాలా దూరం ఉండడంతో అప్ అండ్ డౌన్ చేస్తే ఖర్చులు ఎక్కువ అవుతాయని ఇన్స్టిట్యూట్కి దగ్గరలో విజయ రాఘవాచారి రోడ్లో ఒక చిన్న ఇల్లుని చూసి హరిప్రసాద్, సుధాకర్ అనే 2 స్నేహితులతో కలిసి అద్దెకి దిగారు. ఆ ఇంట్లోనే అంతకుముందు ఎన్టీఆర్ గారు, గుమ్మడి గారు, ఎస్వీఆర్ గారు, ఆత్రేయ గారు, టీవీ రాజు గారు ఇంకా చాలామంది మహామహా ఉద్దండులు ఉండి సినీ ప్రయత్నాలు చేశారు. శంకరంబాబు గారు ఒక పక్క చదువు, మరో పక్క నట శిక్షణ తీసుకునేవారు. అయితే ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది. దాంతో ఆయన చాలా కోపంతో మద్రాసు వచ్చి తన మిత్రుడు దర్శకులు యాకంబేశ్వర గారి వద్దకి చిరంజీవిని తీసుకుని వెళ్ళి పంచాయతీ పెట్టించారు. యాకంబేశ్వర గారు చిరుతో, నువ్వు అనుకున్నంత సులభమైన రంగం కాదిది, మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకో అన్నారు. తండ్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తాను ఇబ్బంది పడకూడదని, నాన్నగారు నాకు 1 సంవత్సరం సమయం ఇవ్వండి, నేను సినీ పరిశ్రమలో సాధించలేకపోతే మీరన్నట్టు ఉద్యోగం చేసుకుంటాను అని దీనంగా అడిగాడు. కొడుకు
దీనస్థితికి జాలిపడి వెంకట్రావు గారు 1 సంవత్సరమే ఇస్తాను, ఆ తర్వాత నేను చెప్పినట్లు వినాలి అని ఆ కండిషన్కి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి 100 రూపాయలకు బదులు మరో 50 రూపాయలు కలిపి ప్రతి నెల 150 రూపాయలు పంపించేవారు వెంకట్రావు గారు. ఇంటి అద్దె తన వాటాగా 33 రూపాయల 50 పైసలు ఉండేది ఆ రోజుల్లో చిరంజీవి గారికి. మిగతా డబ్బులు జాగ్రత్తగా దాచుకొని ఖర్చు పెట్టుకునేవారు. రూములో హరిప్రసాద్ గారికి కూరగాయలు తెచ్చే ఉద్యోగం ఇచ్చారు. శంకరం బాబు, సుధాకర్ గారు వంట చేసే బాధ్యత పడ్డారు. అయితే హరిప్రసాద్ గారేమో రోజు ఒక టిఫిన్ కొట్లో టిఫిన్ చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి డబ్బులు పోయాయిరా అని చెప్పేవారట. రోజు ఎందుకు పోతున్నాయో అని శంకరం బాబుకి, సుధాకర్కి అనుమానం వచ్చి ఒకరోజు హరిప్రసాద్ వెనకాలే వెళ్ళి అసలు విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత నుండి సుధాకర్ని పంపించారు శంకరం బాబు. అయితే సుధాకర్ గారు ఏమి చేసేవారంటే వేరే ఇంట్లో పెరట్లో ఉన్న మునగ చెట్టుకి కాసిన మునక్కాడలు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మిగిల్చుకొని తను కూడా టిఫిన్ చేసేవారట. ఒకరోజు ఆ మునగ చెట్టు యజమాని వీళ్ళుంటున్న ఇంటికి వచ్చి పెద్ద గొడవే చేశాడు. ఇలా సరదా సంఘటనలు కూడా చాలానే జరిగాయి. శంకరం బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతమంది నటులు కూడా వచ్చి కొన్ని మెలకువలు నేర్పేవారు. అలాంటి వారిలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. 1978లో ఒకరోజు సుధాకర్ గారిని తమిళ దర్శకులు భారతీరాజా గారు పాండీ బజారులో చూసి తిలక్కు పోగుం రైలు అనే సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం సుధాకర్ గారికి ఎలా వచ్చిందో పూర్తి వివరాలు కావాలంటే సుధాకర్ గారి బయోగ్రఫీ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. వెంటనే తెలుగులో కూడా గోడపాటి రాజకుమార్ గారు తను దర్శకత్వం వహిస్తున్న పునాదిరాళ్ళు సినిమాలో మరో అవకాశం ఇచ్చారు. అయితే 2 సినిమాలు ఒకేసారి చేయలేక శంకరం బాబుని ఆఫీసుకు తీసుకుని వెళ్ళి గోడపాటి రాజకుమార్ గారికి పరిచయం చేసి, ఏమండి, నాకు భారతీరాజా గారి సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. మీరు చెప్పిన షూటింగ్ డేట్సు వాళ్ళు చెప్పిన షూటింగ్ డేట్సు ఒకటే కావడంతో నేను చేయలేకపోతున్నాను. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అన్నారు. ఇదేంటయ్యా చివరి నిమిషంలో ఈ ఫిట్టింగ్ పెట్టావు అని శంకరం బాబు వైపు తిరిగి, అవును అన్నట్టు ఈ అబ్బాయి ఎవరు అన్నారు. వీడు నా ఫ్రెండు, వీడు కూడా నటుడే సార్ అని పరిచయం చేశాడు. పరిష్కారాన్ని పక్కనే పెట్టుకుని నన్ను అడుగుతావేంటయ్యా, నువ్వు తమిళ సినిమా చేసుకో, నేను ఈ కుర్రోడ్ని పునాదిరాళ్ళు సినిమాలో పెడతాను అన్నారు. ఆ విధంగా సుధాకర్ గారి వలన శంకరం బాబుకి పునాదిరాళ్ళు సినిమాలో మొదటిసారి సినిమా అవకాశం వచ్చింది. షూటింగ్లో పాల్గొనడానికి ఇన్స్టిట్యూట్ పర్మిషన్ కూడా తీసుకున్నాడు. ఈ ఆనందకర వార్త వాళ్ళ అమ్మగారికి చెప్పడానికి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడ్డారు. అయితే అప్పటికే శివశంకర్, వరప్రసాద్ అనే నటులు సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో తనకి ఏదైనా మంచి పేరు ఉండాలని వాళ్ళ అమ్మగారితో చెప్పాడు. అంతకుముందు తనకు వచ్చిన కళ గురించి కూడా చెప్పాడు. కళలో ఒక గుడి దగ్గర ఒక అమ్మాయి తన స్నేహితుడు చిరంజీవి అని పిలిచారట. ఆ కళ గురించి వాళ్ళ అమ్మగారికి చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, ఒరేయ్, చిరంజీవి అంటే ఆంజనేయ స్వామి, ఆయన దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి, కాబట్టి నీ పేరు కూడా చిరంజీవి అని పెట్టుకో అన్నారు. ఆ విధంగా అప్పటి నుంచి ఆయన చిరంజీవి అయ్యారు. తిరిగి మద్రాసు వచ్చి 1978 ఫిబ్రవరి 11వ తారీఖున రాజమండ్రి దగ్గరలో గుమ్మడదొడ్డి అనే గ్రామంలో పునాదిరాళ్ళు షూటింగ్లో పాల్గొన్నాడు. 4 కుర్రాళ్లలో చిరంజీవి గారు ఒకరు, మరొకరు నరసింహరాజు గారు. మొదటి షాట్లో మొదట 2 అబ్బాయిలు వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. తరువాత చిరు మరో అబ్బాయి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇది షాటు. పొలం నుండి వచ్చేవారు అలసిపోయి చెమటతో వస్తారు కాబట్టి చిరంజీవి ఎవరూ చెప్పకుండానే తన మీద కొన్ని గడ్డి పరకలు అలాగే కొన్ని నీళ్లు చల్లుకున్నాడు. అది గమనించిన కెమెరామెన్ నివాస్ గారు, ఈ అబ్బాయి నటుడిగా చాలా పైకి వస్తాడండి అని రాజకుమార్ గారితో అన్నారట. షూటింగ్ అయిపోయాక చిరంజీవి గారు విశ్రాంతి తీసుకోకుండా టేప్ రికార్డ్స్లో పాటలు వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఇది గమనించిన డైరెక్టర్ రాజకుమార్ గారు పునాదిరాళ్ళు సినిమాలో అప్పటికప్పుడు ఒక లేడీ గెటప్ పాత్ర ఇచ్చి అతనితో డ్యాన్స్ చేయించారు. ఆ విధంగా మొదటి సినిమాలో 2 పాత్రలు పోషించారు చిరంజీవి గారు. ఈ సినిమా జరుగుతుండగానే క్రాంతి కుమార్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రాణం ఖరీదు సినిమాలో నరసయ్య అనే వేషం ఇచ్చారు. అయితే పునాదిరాళ్ళు కంటే ముందే 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు విడుదలయ్యింది. ఆ తర్వాత పునాదిరాళ్ళు 1979 జూన్ 21న విడుదలయ్యింది. చిరంజీవి గారి డెడికేషన్, ప్రవర్తన, పద్ధతి, పెద్దలంటే గౌరవం, నటనపై భక్తి
ఆవిర్భావం చూసి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ విధంగా 1979లో 8 సినిమాల్లో నటించాడు. 1980లో 14 సినిమాల్లో నటించాడు. ఒకరోజు ట్రైన్లో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి గారు మరికొంతమంది నటులు షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్తున్నప్పుడు అందరూ మద్యం తాగిన చిరు మాత్రం ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదు. ఆ సంఘటన రామలింగయ్య గారిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత కూడా చిరంజీవి గారి పద్ధతి కళ్ళారా చూడడం, అందరూ అతని ప్రతిభని పొగడడం, తన చెవిలారా వినడం వలన తన కూతురు సురేఖ గారినిచ్చి వివాహం చేయాలనుకున్నారు. అందుకోసం క్రాంతి కుమార్ లాంటి సినీ పెద్దల్ని, తర్వాత చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారిని సంప్రదించి 1980 ఫిబ్రవరి 20న చిరు సురేఖల వివాహం జరిపించారు. 1982లో కో డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి దర్శకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆయన తన తొలి హీరోగా చిరంజీవి గారిని ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా పేరు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారు శుభలేఖ సినిమాలో కథానాయకుడిగా అవకాశం ఇచ్చారు. 83 వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ హీరోగా చేసిన చిరు 83 నుంచి సోలో హీరోగా సక్సెస్ అయ్యారు. కోదండ రామరెడ్డి గారి దర్శకత్వంలో 1983లో వచ్చిన తన 61వ సినిమా ఖైదీ సినిమా కంటే ముందు వచ్చిన సింహపురి సింహం, మా ఇంటి ప్రామాయణం పెద్దగా ఆడకపోవడం వలన ఖైదీ సినిమా బిజినెస్ జరగలేదు. దాంతో డిస్ట్రిబ్యూటర్సు ఈ సినిమా హక్కులు 5 సంవత్సరాల పాటు తీసుకొని కేవలం 25 లక్షల రూపాయలు ఇచ్చారు నిర్మాతలకి. ఈ సినిమాకి చిరు పారితోషికం 1,75,000, కోదండరామరెడ్డి గారి పారితోషికం, మాధవి గారి పారితోషికం చెరో 40,000. అయితే 1983 అక్టోబర్ 28న విడుదలైన ఖైదీ ఎవరి అంచనాలకు అందకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకున్నారు. 6 కేంద్రాల్లో స్ట్రైట్గా 100 రోజులు, 14 కేంద్రాల్లో రిపీటెడ్గా 100 రోజులు ఆడింది. ఖైదీ సినిమాతో చిరంజీవి గారి నట జీవితం పూర్తిగా మారిపోయింది. తన 61 సినిమాల కెరియర్లో ₹1,00,00,000 వసూలు చేసిన సినిమా ఖైదీ. అంతవరకు సినిమాల్లో బాంబు పేలితే ఇసుక వచ్చేది. ఖైదీ సినిమా నుంచి బాంబు పేలితే అగ్గి రావడం మొదలైంది. ఖైదీ సినిమాని కృష్ణ గారు జితేంద్రని హీరోగా పెట్టి హిందీలో నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఖైదీ సినిమా తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచింది. ఈ సినిమాతోనే చిరు సుప్రీం హీరోగా బిరుదు పొందారు. ఆ తర్వాత అనేక బ్లాక్ బస్టర్ మూవీస్, ఎక్స్పెరిమెంట్ మూవీస్ తీసి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ బిరుదు అందుకున్నారు. ఘరానా మొగుడుతో 10 కోట్ల సినిమా స్థాయిని అందుకున్నారు ఆయన మెగాస్టార్ అవ్వడానికి తన నటన, అంకిత భావంతో పాటు డ్యాన్స్లు కూడా తోడయ్యాయి. చిరంజీవి గారు కృష్ణ గారి లాంటి సూపర్ స్టార్ని దాటి రావడానికి ఈ డ్యాన్స్, ఫైటింగ్స్ చాలా ఉపయోగపడ్డాయి. చిరంజీవి సినిమా విడుదలైతే టికెట్లు దొరక్క తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకున్న అభిమానులు ఉన్నారు. ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు భరించారు. ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఈ స్థాయిని అందుకున్నారు. అయితే ఎస్పి పరశురాం, బిగ్ బాస్, రిక్షాబోర్డు, సిపాయి లాంటి సినిమాలతో 1994, 95, 96 ప్రాంతంలో కొంత డౌన్ఫాల్ అయ్యారు. మరోపక్క బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తనకి పోటీగా నిలిచారు. 1997లో ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చిన హిట్లర్తో మళ్ళీ పుంజుకొని మాస్టర్, చూడాలని ఉంది లాంటి హిట్లతో తన స్థానాన్ని తనే ఆక్రమించుకొని తెలుగు సినిమా మార్కెట్ని మళ్ళీ పరుగులెట్టించారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 సంవత్సరాలైన సందర్భంగా తనని ఇంతటి వాణిని చేసిన తెలుగు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. దీంతో చిరంజీవి గారి స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇంద్ర, ఠాగూర్, శంకరదాదా MBBS లాంటి సందేశాత్మక సినిమాలతో తన పరిధిని, విలువలను పెంచుకున్నారు. ఆ తర్వాత 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే 2009లో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి ఉద్దండులతో పోటీపడి ఓడిపోయారు. తరువాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇదే తన అభిమానులకు, ప్రజలకు నచ్చలేదు. 9 సంవత్సరాల పాటు ఇష్టం లేకపోయినా రాజకీయాలలోనే ఉంటూ తరువాత పొలిటికల్కి గుడ్ బై చెప్పేసి 2017లో ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఆయన స్థానంలో ఆయనే మళ్ళీ కూర్చున్నారు. చరిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాతో
64 ఏళ్ల వయసులో తన నట విశ్వరూపాన్ని చూపారు. ఆచార్యతో కొంచెం చతికిలబడ్డ గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, బోలాశంకర్ సినిమాలతో మళ్ళీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తారు. 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో ఉంటూ కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలకి వినోదాన్ని అందిస్తూ పరిశ్రమకి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారసుల్ని అందించారు. అంతేకాదు గత 30 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు వచ్చిన చాలామంది ఆయన్ని ఆదర్శంగా తీసుకొని వస్తున్నవారే. అందులో నేను ఒకడినని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు తన 67వ జన్మదినం జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన కంట్రీ థాట్స్ ఛానల్ ద్వారా తెలుపుదాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.